పొద్దున్నేవాడురా ఏంది? అరే నీ దగ్గర డబ్బులు లేవు, చిగ్గు లేదా? నీ దగ్గర డబ్బులు తీసుకున్నా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాక. మర్యాద ఇచ్చి మాట్లాడ చెప్తున్నా. నీకు మర్యాద ఇచ్చి మాట్లాడాలా? ఇవ్వకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మర్యాద ఇవ్వకపోతే ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? అరే ఏం చేస్తావురా? మా ఇంటికి వెళ్ళి మా అన్నని తీసుకొస్తా. అరే పిచ్చి మాలకు ఇదేరా మీ ఇల్లు? మా ఇల్లు ఇదే. మా అన్న మా అత్తోళ్ళ ఇంట్లో ఉన్నాడు, వెళ్ళి తీసుకొస్తా. అరే మీ అన్నకి పెళ్లి కాలేదు, అత్త కొంచెం వస్తారా? వస్తాది, మా అన్నకి వస్తాది, నాకు వస్తాది. దమ్ముంటే ఈడే ఉండు, నీ పని చెప్తా. పో తీసుకురా, పో తీసుకురా, పోరా తీసుకురా, పోరా. తీసుకొచ్చినాక పంచాయతీ పెట్టుకుందాం. ఏమనుకున్నా? ఈ డబ్బులు ఇవ్వమని పక్కన పెట్టి ఏదో అత్తం తీసుకొస్తానంటే తీసుకురమ్మని చెప్పినా బుద్ధి లేదు నాకు అసలు. అమ్మయ్యా, మొత్తంగా ఏదో విధంగా మస్కా కొట్టి తప్పించుకున్నారు సావే. అయినా తీసుకున్న 20,000కి సిగ్గు లేకుండా 4 ఏళ్ళ నుంచి అడుగుతున్నాడు. తీసుకున్న 5 ఏళ్ళు అయిందనుకో. అయినా మనుషులకి మంచి మర్యాద లేకుండా పోతా ఉంది. ఏం చేయాలా? మనిషి అయినాక అప్పులు చేయడా తప్పులు చేయడా? ఛే, ఏంది లేదా? ఎంత శబ్దం వస్తుంది? అరే ఇప్పుడు నుంచి మనం కోటీశ్వరం రా. 100 కోట్లు కొట్టేశాం. డబ్బు, బంగారం, వజ్రాలు మొత్తం 100 కోట్లు రా. అరే అవునరా, కానీ డబ్బులు ఎప్పుడు తీసుకెళ్ళి పంచుకుందాం మరి? ఒరేయ్ 2 రోజులు ఇక్కడే పెట్టేద్దాం. పోలీసులు సైలెంట్ అయిన తర్వాత మన ఇద్దరం వచ్చి తీసుకొని పనిచేసుకుందాం, సరేనా? సరేరా. I'm rich. అరే నిన్ను పొద్దుగల రాయి దగ్గర పనికి పొమ్మనగారా పోలేదేరా? I'm rich. పోయిన పనిలో నుంచి గంటేసిరా ఏంది? పిచ్చి పిచ్చికి మాట్లాడుతున్నావు. నేను పని చేయాలా? లైఫ్లో నేను ఎప్పుడు పని చేయను, ఎందుకంటే ఐఎమ్ రిచ్. ఐఎమ్ వెరీ రిచ్. మీ అన్న కూడా రిచ్ చేస్తా. అరే రే ఏమైంది అరుస్తున్నావు? ఏ నవేన్, హౌ ఆర్ యు మ్యాన్? నేను రిచ్ అంతే. అవును, నీకెంత ఇవ్వాలి? 20,000. ఓహో, ఆఫ్టర్ ఆల్ 20,000. 2 లక్షలు ఇస్తా, పండగ చేసుకో. నో 4 లక్షలు ఇస్తా, ఫెస్టివల్ చేసుకో. 4 లక్షలు ఇవ్వలేదనుకో, ఆ ఫ్రూట్ తాగినాక కిందేసి తొక్కుతారే, అట్లా దొక్కుతా నేను. చూసావు కదా, ఐఎమ్ రిచ్. వాడికి తెలీదు. అసలు ఏమైందిరా నీకు? మన ఇంటి ఓనర్ గాడు రెంట్ సరిగ్గా కట్టట్లేదని చెప్పి ఇల్లు ఖాళీ చేయమని చెప్తలా. వాడి ఇల్లు ఎంతో కనుక్కో, మనమే కొనేద్దాం. కొని ఆ ఇంట్లో పందుల్ని పెంచుదాం. వాడికి ఇంటి రేంజ్ ఏందో తెలియాలా, అప్పుడు కానీ సిగ్గురాదు. ముందు మన రేంజ్ ఏందో మనకు తెలియదు, వాన్ రేంజ్ గురించి మనకి ఎందుకురా? నీకు అర్థం కావట్లా? ఎవర్రా నువ్వు రిచ్ గిచ్చు అని మాట్లాడుతున్నావు? నేను నీతో మాట్లాడను, మీ బాస్ని పిలువు. ఏరా బలిసిందా? పోలీసులతో ఎలా మాట్లాడో తెలీదా నీకు? ఖమోష్. అంటే ఏంట్రా? ఏమో ఎవడికి తెలిసినా, చాలా హిందీ సినిమాల్లో చూసా. పవర్ఫుల్ డైలాగ్ వాడేసానా, దెబ్బకి బాస్ వస్తున్నాడు చూడు. రే ఎవడ్రా నువ్వు? ఏం కావాలరా నీకు? నాకు కాదు, మీకేం కావాలో చెప్పండి, నేను ఇస్తా. మీరు నాకు జస్ట్ సెక్యూరిటీ కొనండి చాలు. రే నీకెందుకురా సెక్యూరిటీ? అదంతా మీకు అనవసరం. మీరు జస్ట్ ఏం కావాలో అడగండి, అంతే. మాకు 1 కోటి రూపాయలు కావాలి. మీరేం చేయందో చూపించుకున్నాను. 1 కోటి కాదు, 5 కోట్లు ఇస్తా. పండగ చేసుకోండి. ఇప్పుడైతే నా వెనకాల రండి. ఇప్పుడు రావటం కుదరదు, మా ఎస్పీ గారు వస్తున్నారు. ఇప్పుడు నా వెనకాల నువ్వు వస్తే నిన్ను ఎస్పీని చేస్తా. నేను వచ్చే ఎలక్షన్లో పోటీ చేస్తున్నా, మినిస్టర్ అవుతా. అప్పుడు నీ ఎస్పీనే నా కింద అసిస్టెంట్గా పనిచేస్తాడు. వాడిని నేను జాబ్లో తీసేస్తా.
నేను చెప్పింది అర్థమవుతుందా? మీరింకా లేట్ చేస్తే నాకు తిక్కలేసి సీఎం అయిపోతా. ఓకే డన్. లేట్గా అయినా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఫాలో కండి. ఇదంతా కావాలో తీసుకుంటా. తీసుకోండి. కానిస్టేబుల్ చూడండి. తీయమ్మా. సార్ డబ్బులు సార్. సార్ వజ్రాలు కూడా ఉన్నాయి సార్. 100 కోట్లు దాకా ఉండొచ్చు సార్. తీసుకోండి సార్. అలా ఆశ్చర్యపోబాకండి సార్. తీసుకోండి సార్. సార్ మీ 5 కోట్లు మీరు తీసుకొని మిగతా 95 కోట్లు నాకు ఇచ్చి వెళ్ళిపోండి సార్. సార్ 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 తీయదు సార్, తీయదు. సార్ అది మా సినిమా ప్రాపర్టీ సార్. సినిమా జరుగుతుంది ఇక్కడ. ఇది ఫేక్ పని సార్. తండ్రి సార్